డాక్టర్ దాసోజు శ్రవణ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ విద్యార్థి నాయకుడు, సామాజిక కార్యకర్త, విద్యావేత్త, పరిశోధకుడు, కన్సల్టెంట్, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్, రాజకీయ నాయకుడు శ్రవణ్. 1966 నవంబర్ 7న కృష్ణమాచారి జోగమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలో జన్మించారు. ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు సెంట్ ఆల్ఫోన్సో హై స్కూల్లో చదివారు. నల్గొండలో 1980లో ఇంటర్మీడియట్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, నల్గొండలో 1982 బీఎస్సీ నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నుంచి చదివారు. నల్గొండలో అలాగే 1985 ఎంఏ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ లో చదివారు. 1988 ఎంబీఏ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ లో చదివారు. పిహెచ్డి 1990లో ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ లో చదివారు. ఆర్ట్స్ కళాశాలలో ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘానికి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ సెక్రటరీగా 1987లో జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యాడు. అనేక విద్యార్థి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాడు. టెక్ మహీంద్రా, సత్యం కంప్యూటర్ లిమిటెడ్ లో జనరల్ మేనేజర్, హెచ్ఆర్ హెడ్ గా, హిటాచి కన్సల్టింగ్ లిమిటెడ్, సియోరా అట్లాంటికా ఇంక్ లో హెచ్ఆర్ డైరెక్టర్ గా కొంతకాలం పాటు పనిచేశాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ లోని సీనియర్ హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ లో సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా వర్కింగ్ ఎగ్జిక్యూటివ్ల కోసం జనరల్ మేనేజ్మెంట్ నేర్పించాడు. వివిధ ప్రభుత్వ అండ్ ప్రైవేట్ రంగ సీనియర్ స్థాయి మేనేజర్ల కోసం నాయకత్వ శిక్షణ కార్యక్రమాలని నిర్వహించాడు. పబ్లిక్ పాలసీ డెవలప్మెంట్ కు సంబంధించిన అనేక ప్రాజెక్టులలో పనిచేశాడు. ప్రపంచ బ్యాంక్, భారత ప్రభుత్వం, డిఎఫ్ఐడి, డిఓపిటి, సింగరేణి క్యాలరీస్, హెచ్జెడ్ఎల్, ఇండో స్విస్ ప్రాజెక్ట్, ఎఫ్ఈఎస్ జర్మనీ వంటి జాతీయ, అంతర్జాతీయ సంస్థలచే స్పాన్సర్ చేయబడిన అనేక పరిశోధన, అభివృద్ధి, కన్సల్టింగ్ ప్రాజెక్టులపై పనిచేశాడు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో ప్రాజెక్ట్ అసోసియేట్ ఫ్యాకల్టీగా, ఎఫ్ఈఎస్ జర్మనీ, డిహెచ్టిసి, భారత ప్రభుత్వం, ఇండో స్విస్ ప్రాజెక్ట్ మొదలైన జాతీయ, అంతర్జాతీయ సంస్థలచే స్పాన్సర్ చేయబడిన అనేక పరిశోధన, కన్సల్టింగ్ ప్రాజెక్టులలో పనిచేశాడు. తెలంగాణ ఉద్యమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపు మేరకు తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించారు అని చెప్పుకోవాలి. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీలో స్ట్రింగ్ కమిటీ సభ్యుడిగా కూడా పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతకు సంబంధించి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి సమర్పించిన చారిత్రక నివేదికలను రాయడంలో కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్లకు సహాయం చేశారు. ఉద్యమ సమయంలో భారతదేశ సిఇఓ ఫోరంలో సమర్పించబడిన తెలంగాణ పారిశ్రామికీకరణ కోసం ముసాయిదా రూపకల్పనలో కల్వకుంట్ల తారక రామారావుకు సహాయం చేశారు. సామాజిక న్యాయం, సామాజిక తెలంగాణ నినాదమే అంశంగా పవన్ కళ్యాణ్ సూచనతో 2008లో ప్రజారాజ్యం పార్టీతో క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన శ్రవణ్ పోలిట్ బ్యూరో సభ్యుడిగా నియమించబడ్డాడు. 2009లో సికింద్రాబాద్ లోక్సభ నుంచి పిఆర్పి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ప్రజారాజ్యం పార్టీ వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడంతో ఆ పార్టీని వీడి తెలంగాణ ఉద్యమ పార్టీ టిఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీలో స్ట్రింగ్ కమిటీ సభ్యుడిగా తెలంగాణ ఉద్యమంలో అనేక టీవీ చర్చల్లో వివిధ వేదికలపై తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం కొన్ని కారణాల వల్ల 2014 ఏప్రిల్ 12న టిఆర్ఎస్ పార్టీని విడి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వివిధ హోదాల్లో పనిచేశారు. 2018లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఖైరతాబాద్ అసెంబ్లీకి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. రాహుల్ గాంధీ, శ్రీమతి సోనియా గాంధీ బహిరంగ సభ ప్రసంగాలను అనువాదించాడు. 2019 సార్వత్రిక ఎన్నికల పర్యవేక్షణ కోసం ఏఐసిసి ఎన్నికల వార్ రూమ్ లో కూడా భాగమయ్యాడు. బీహార్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్లకు ఎన్నికల ఇన్ఛార్జ్ గా బాధ్యతలు నిర్వహించాడు. కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ మరింతగా అభివృద్ధి జరుగుతుందనే నమ్మకంతో 2022 అక్టోబర్ 21న టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. దాసోజు శ్రవణ్ ను 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించగా అప్పటి గవర్నర్
తమిళిసై సుందర్ రాజన్ కు పంపగా సెప్టెంబర్ 9న ఆమె తిరస్కరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించాడు. 2009లో ప్రజారాజ్యం పార్టీ కోసం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల మేనిఫెస్టో, 2014 తెలంగాణ రాష్ట్ర సమితి కోసం అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో, 2016 అండ్ 2020లలో కాంగ్రెస్ పార్టీ కోసం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల మేనిఫెస్టో, 2018 కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో సహకారం అందించాడు. జాతీయ అండ్ ప్రాంతీయ మీడియాల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో, డిబేట్లు, ప్రోగ్రాంలలో క్రమం తప్పకుండా పాల్గొంటున్నాడు. సెంట్రల్ యూనివర్సిటీలు, నేషనల్ లా స్కూల్స్, ఇఫ్లు మొదలైన వాటిలో ఓబీసీ రిజర్వేషన్లు సమస్యల కోసం పోరాడాడు. ఓబీసీల కోసం సుప్రీంకోర్టు నేషనల్ కమిషన్ లో కేసులు వేశాడు. తెలుగు ఫీచర్ ఫిల్మ్లు, టెలివిజన్ సీరియల్స్ మొదలైన వాటిని నిర్మించాడు, వాటిల్లో నటించాడు. దాసోజు ఫౌండేషన్ స్థాపించి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో నిర్వహిస్తున్నాడు. ప్రజారాజ్యం పార్టీలో వ్యవస్థాపక పోలిట్ బ్యూరో సభ్యుడిగా, అధికారిక ప్రతినిధిగా పనిచేశాడు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యుడిగా, టిఆర్ఎస్ తరఫున అపెక్స్ స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా పనిచేశాడు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో జాతీయ అధికార ప్రతినిధిగా, ఏఐసిసి సభ్యుడిగా, టిపిసిసి రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా, జనరల్ సెక్రటరీగా, మీడియా అండ్ కమ్యూనికేషన్స్ విభాగానికి ఇన్ఛార్జ్ గా, ముఖ్య అధికార ప్రతినిధిగా, ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడిగా, 2018 ఎన్నికల ప్రచార కమిటీ కన్వీనర్ గా, 2019 మీడియా మేనేజ్మెంట్ కమిటీ కన్వీనర్ గా, ఏఐసిసి జాతీయ ఎన్నికల నియంత్రణ సభ్యుడిగా పనిచేశాడు. ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి పోలిట్ బ్యూరో సభ్యుడు, అధికారిక ప్రతినిధి.